మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పుడు ఏపీ నుండి 6వ తరగతి తెలుగులో ఇది రెండో వీడియో అండి. మరి మొదటి వీడియోలో 1వ పాఠం నుండి 6వ పాఠం అంటే అమ్మఒడి నుండి సుభాషితాల వరకు మొదటి వీడియో చేసి ఉన్నానండి. అది చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతుందండి. మరి ఇది 6వ తరగతి తెలుగు నుండి ఏపీ నుండి రెండో వీడియో అండి. ఇందులో 7వ పాఠం అంటే మమకారం నుండి 12వ పాఠం ఎంత మంచి వారమ్మ అనే ఉపవాచక పాఠం వరకు ఉంటుందండి. మరి ఈ పాఠ్యంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రక్రియ, ఇతివృత్తం, కవి, రచయిత ఉపదలుచుకోలేదండి. ఎందు గురించి అంటే పాఠంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు అన్నీ తెలుస్తుంటాయి కాబట్టి మరి టైం లేకుండా వీలైనంత వేగంగా చెప్పుకోవచ్చండి. మీకు వీలైతే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమంది మిత్రులకు ఈ వీడియో అయితే చేరుతుందండి. మరి ఇంకెందుకు లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. 7వ పాఠం పేరు మమకారం అండి. ప్రక్రియ కథ, ఇతివృత్తం భాషాభిరుచి అండి. భాషాభిరుచి, భాష మీద మమకారం, భాషాభిరుచి. ఓకేనండి. మనం వాడదగిన ప్రతి చోట కూడా మాతృభాషనే వాడదాం అని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మమకారం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. ఈ మమకారం పాఠ్యాంశ రచయిత చిలుకూరి దేవపుత్ర అండి. ఎవరండి? చిలుకూరి దేవపుత్ర. మరి ఈయన జననం 1952వ సంవత్సరంలో జన్మించారండి. ఎప్పుడండి? 1952 చిలుకూరి దేవపుత్ర. మరి మరణం 2016 అంటే లేటెస్ట్ అండి ఈయన చిలుకూరి దేవపుత్ర. మరి ఈయన అనంతపురం జిల్లాలో, ఎవరండి? చిలుకూరి దేవపుత్ర అనంతపురం జిల్లాలో కాల్వపల్లెలో జన్మించారండి. మరి ఈయన రచించినటువంటి కథా సంపుటాలు చూద్దామండి. ఏకాకి నౌక చప్పుడు, చిలుకూరి దేవపుత్ర కథల్లో ఉన్నటువంటి ఏకాకి నౌక చప్పుడు అనేది చాలా ఫేమస్ అండి. అదేవిధంగా చివరి మనుషులు, ఈయనండి చిలుకూరి దేవపుత్ర. అదేవిధంగా చివరి మనుషులు, బందీ, వంకర టింకర అండి. మరి ఈయన 2016 కదా, ఈయనే మన చివరి మనిషి అండి. అదేవిధంగా బందీ, మనకి ఈ యొక్క ఏకాకి నౌక చప్పుడులో బందీ అయిపోయి ఉన్నాడండి. అప్పుడు ఆ ఏకాకి నౌక ఏ విధంగా వెళ్తుంది? వంకర టింకరగా వెళ్ళిందండి. ఏకాకి నౌకలో ఇతను చివరి మనిషి అండి. ఇతను చివరి మనిషి. అదేవిధంగా ఇందులో ఈ యొక్క ఏకాకి నౌక అనేది వంకర టింకరగా వెళ్ళిందండి. మరి అందులో ఈయన బందీ అయిపోయాడండి. మరి చిలుకూరి దేవపుత్ర. ఇతను రచించినటువంటి నవలలు పంచమం అండి, పంచమం. అదేవిధంగా అద్దంలో చందమామలా ఉంటాడండి ఈయన రచించినటువంటి నవలలు పంచమం. అదేవిధంగా అద్దంలో చందమామ. ఎవరండి? చిలుకూరి దేవపుత్ర అండి, చిలుకూరి దేవపుత్ర. మరి 1996లో ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నవలల పోటీలో తృతీయ బహుమతి పొందినటువంటి నవల పంచమం అండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ పంచమం అనే నవల ఆటలో 1996లో ఈ నవలకు తృతీయ బహుమతి అయితే లభించిందండి. ఇక్కడ ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ అండి. మరి చిలుకూరి దేవపుత్ర పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 2000లో పొందినటువంటి పురస్కారమే ధర్మనిధి పురస్కారం అండి. మరి ఈ చిలుకూరి దేవపుత్ర పొందినటువంటి పురస్కారాలు చూద్దామండి. ఇక్కడ చాసో సాహితీ పురస్కారము, ఏపీ గుర్రం జాషువా పురస్కారాలు అయితే పొందారండి ఈయన. మరి ఈ మమకారము అనే పాఠ్యాంశం చిలుకూరి దేవపుత్ర రచించారు కదండి. మరి ఏ కథా సంపుటి నుండి గ్రహించారు అంటే 6 గ్లాసులు అనే కథా సంపుటి నుండి గ్రహించడం జరిగింది ఈ మమకారం అనే పాఠం అండి. మరి ఆ పాఠంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ లైన్ చూద్దామండి. ఎండాకాలం సెలవులకు సీత ఎక్కడికి వెళ్ళింది? బళ్ళారి వెళ్ళిందండి. సీత భర్త ఉద్యోగం రెవెన్యూ అధికారి చేస్తున్నాడండి. సీతకు 2 తమ్ముళ్ళు ఉన్నారండి. సీత చెల్లెళ్ళ పేర్లు రాధ, సుగుణ అండి. ఏది అడుగుతాడో తెలీదు, లైన్ టు లైన్ ఇవ్వడమే నా బాధ్యత. మరి మీరు ఎంత కష్టించి పని చేస్తారు, ఎంత చదువుతారు? మరి గాంధీ మహాత్ముడు పళ్ళు తోముకునే సమయంలో తన ఎదురుగా ఉండే గోడ మీద భగవద్గీత శ్లోకాలు రాసేసుకొని తన కంఠస్థ చేయడం కోసం పళ్ళు తోముకునేటప్పుడు చదివేవాడంటాను. మరి ఆ విధంగా ఆ సమయాన్ని కూడా వృధా కాకుండా గాంధీ మహాత్ముడు ఆ విధంగా ఉపయోగించుకున్నాడు. మరి మీరు ఈ యొక్క 3 నెలల కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? పండగలు వచ్చే వెళ్ళిపోతున్నాం, పండగ చేసేసుకుంటున్నాం, సినిమాలు వచ్చే చూసేస్తున్నాం, ఒలింపిక్స్ వచ్చే చూసేస్తున్నాం, క్రికెట్ మ్యాచ్ వచ్చింది చూసేస్తున్నాము అనేది కాకుండా ఈ 3
ఈ 3 నెలల కాలమే మీ రేపటి భవిష్యత్తును నిర్ధారిస్తుందండి. కేవలం నీ ఒక్కడి భవిష్యత్తే కాదండి, నీ ఫ్యామిలీ, నీ తల్లిదండ్రుల తల ఎత్తుకుని తిరిగేలా నీ యొక్క ఈ 3 నెలల ప్రతిభ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మరి నువ్వు చదివే ప్రతి పదం మీద కూడా నీ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది. ఇంకా ముఖ్యంగా నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడుతుందండి. కాబట్టి ఎంత దృష్టిలో పెట్టుకొని వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఎక్కువ మార్కులతో డిఎస్సిలో తప్పనిసరిగా ఉద్యోగం సంపాదించి మీ తల్లిదండ్రులు తల ఎత్తుకునేలాగా, మరి మీ బిడ్డలు మా తల్లి టీచర్, మా తండ్రి టీచర్ అని గర్వంగా చెప్పుకునేలాగా మీ యొక్క ప్రతిభ ఉండాలండి. కాబట్టి ఎక్కడా వెనకాడకండి. ఒక 3-4 నెలలు మీది కాదు అనుకుంటే భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుందండి. మీ వాళ్ళ యొక్క తలరాతను మీరు మార్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ కాలాన్ని మాత్రం వృధా చేయొద్దండి. ఓకేనండి. మరి మీకు తోడుగా అయితే ఇప్పటి వరకు 3వ తరగతి తెలుగు చేశాను, 4వ తరగతి తెలుగు చేశాను, 5 కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోతో 6వ తరగతి కూడా కంప్లీట్ అయిపోతుంది. 8 కూడా పార్ట్ 1 చేస్తానండి. పార్ట్ 2 ఉంది. 7, 9, 10 అన్ని క్లాసులు కూడా ప్రతిరోజు వస్తుంటాయండి. కాబట్టి ఎక్కడా కూడా డిలే చేయొద్దండి. మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్లతో రేపటి వీడియోలో అయితే మనం కలుసుకుంటామండి. ఓకేనండి. మరి వీలైతే వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి లైన్ టు లైన్ టచ్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనండి. ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో. మరి సుగుణ, రాధ పిల్లలు పెదనాన్న, చిన్నాన్న అని పిలవకుండా ఆంటీ, అంకుల్ అని పిలవడం సీత భర్తను బాధించింది. సీత భర్త మడక సెరలోని తన స్నేహితుడి సత్యం వద్దకు వెళ్ళాడు. సత్యం భార్య బెంగుళూరులో ఇంగ్లీష్ దొరసానుల పెంపకములో చదువుకున్నటువంటి మలయాళీ స్త్రీ అండి. మరి సత్యంకి 2 మగపిల్లలండి. సీత భర్త పేరు రాజు. ఏది అడుగుతాడో తెలియదండి. అందుగురించనే మీకోసమని ఇవన్నీ కూడా లైన్ టు లైన్ పేర్చడం జరిగింది. మరి సత్యం పిల్లలు 2 ఇంట్లో తెలుగు భాష మాట్లాడడం చూసి రాజు ఆశ్చర్యపోయాడండి. మరి శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం కలదు. ఇది కృష్ణా జిల్లాలో కలదు. మరి ఆముక్తమాల్యద గ్రంథ రచయిత శ్రీకృష్ణదేవరాయలు అండి. శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద గ్రంథమును శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆదేశం మేరకు ఎవరి ఆదేశం మేరకు అండి? మరి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆదేశం మేరకు ఆముక్తమాల్యద గ్రంథాన్ని రాశానని శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకున్నారండి. నేను తెలుగు వల్లభుణ్ణి, నా భాష తెలుగు భాష, అది అన్ని భాషల కన్నా గొప్పది అని ఆంధ్ర మహావిష్ణువు తనకు స్వయంగా చెప్పారు అన్నది శ్రీకృష్ణదేవరాయలు అండి. మరి ఎదుటివారికి మేలు చేయడము ఉపకారం, ఎదుటివారికి గేలి చేయడం ఎటకారం, దట్టమైన చీకటిని అంధకారం, గర్వం అహంభావం అహంకారం, ఉబలాటం అంటే కోరిక, ఒద్దిక అంటే అనుకూలం, వాత్సల్యం ప్రేమ, అధునాతన ఆధునికమైన, బుడతడు అంటే పిల్లవాడు, తేట తెల్లం స్పష్టమైంది, శైలి అంటే ఒక పద్ధతి, పండితుడు వ్యతిరేక పదం పామరుడు, మరి సరసం వ్యతిరేక పదం విరసం, అదృష్టం దురదృష్టం, ఆశ్చర్యం వికృత పదము అచ్చెరువు, భయం వికృత పదం భయం, స్త్రీ వికృతి ఇంతి, స్త్రీ ఇంతు. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు చూద్దామండి. ఇక్కడ సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాల గురించి ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి చూసేద్దామండి. మరి ఒక అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. అసమాపక క్రియలు అనేవి ఉండవండి దీనిలో. సామాన్య వాక్యాల్లో ఒక సమాపక క్రియతో మాత్రమే ముగుస్తుందండి. సురేష్ గుడికి వెళ్ళాడు, ఇది ఒక సమాపక క్రియ. ఓకేనండి. మేరీ పుస్తకం తీసింది, చందు కలం పట్టుకున్నాడు అంటే ఒక సమాపక క్రియతో ముగింపు అయ్యింది కాబట్టి దీనిని సామాన్య వాక్యం అంటారండి. సంక్లిష్ట వాక్యం అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంక్లిష్ట వాక్యము అంటారండి. పద్మ నిద్ర లేచింది అనేది ఒక సామాన్య వాక్యం, పద్మ స్నానం చేసింది అనేది ఒక సామాన్య వాక్యం, పద్మ బడికి వెళ్ళింది అనేది సామాన్య వాక్యం. ఈ 3 వాక్యాల్లో కలిపితే పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇందులో అసమాపక క్రియలు అనేవి ఇక్కడ ఉన్నాయి, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి.
మరి ఒక సమాపక్రియ ఉంది కాబట్టి దీనిని సంశ్లిష్ట వాక్యం అని కూడా అంటారండి. సమాపక్రియలు అలా 2 వాక్యాల్లో కూడా కలపవచ్చండి. సమాపక్రియల వాక్యాల్లో కూడా కలపవచ్చు. రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. ఈ విధంగా మనము రాయొచ్చండి. మరి గురువుగారు పాఠం చెప్తున్నారు, గురువుగారు నవ్వుతున్నారు. గురువుగారు పాఠం చెబుతూ కామ పెట్టాలండి ఖచ్చితంగా. నవ్వుతున్నారు. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగించి కామ. ఇక్కడ బుజ్జగించింది అనే సమాపక్రియని అసమాపక్రియగా మార్చి కామ పెట్టి మిగతా వాక్యాన్ని అయితే మనం పూరించాల్సి ఉంటుందండి. మరి ఎలుక అక్కడికి వచ్చింది, ఎలుక గుడ్లగూబని చూసింది. ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూబని చూసింది. ఇక్కడ రెండు నామవాచకాలు ఉంటాయండి. మొదటి అంటే ఒకే కర్త ఉంటారండి. రెండవ వాక్యంలో ఉన్నటువంటి కర్తని మనం తీసివేయాలండి. మరి వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాదు, కంటమందు నలుపు కాదు శివుడు కాదు. ఫనులు బట్టి మరి దీనికి సమాధానము ఆన్సరు నెమలండి, నెమలి. మరి వడలు అంటే అర్థం చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వడలు అంటే అర్థము శరీరము. పక్షీంద్రుడు అంటే గరుత్మంతుడు. అమ్మ ఉత్తరం అనే పాఠములో ఉత్తరం రాసింది కాంతమ్మ. ఇక్కడ నెక్స్ట్ పాఠము మేలుకొలుపు అండి. ఏ పాఠము? మేలుకొలుపు. ఈ మేలుకొలుపు అనే పాఠాన్ని రచించింది కుసుమ ధర్మన్న గారు అండి. ఎవరండి? కుసుమ ధర్మన్న గారు. మరి ఈ ప్రక్రియ ఒక పద్యం అండి, మేలుకొలుపు పద్యం అండి. మరి ఇతివృత్తము సమానత్వము. స్వాతంత్రంకు ముందు నిమ్మన జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా గల పాఠమే మేలుకొలుపు అండి. మరి కుసుమ ధర్మన్న గారు 1900 అంటే 1900 సంవత్సరంలో జన్మించి 1946లో మరణించారండి. అంటే స్వాతంత్రానికి ముందే ఈయన కుసుమ ధర్మన్న గారు స్వాతంత్రానికి ముందు సంవత్సరమే ఈయన మరణించడం అయితే జరిగిందండి. మరి కుసుమ ధర్మన్న గారు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో అండి, లక్ష్మీవారపేట. కుసుమాలు ఎప్పుడు పెట్టుకుంటారు? లక్ష్మీవారం నాడు అండి. ఎక్కడ? రాజమండ్రిలో. ఓకేనండి. రాజమండ్రిలో లక్ష్మీవారపేటలో జన్మించారండి. ఈయన తల్లి తండ్రులు నాగమ్మ, వీరాస్వామి. ఎవరండి? కుసుమ ధర్మన్న నాగమ్మ వీరాస్వాముల పుత్ర సంతానమే కుసుమ ధర్మన్న ఆంధ్రం సంస్కృతం, ఆంగ్లం, హిందీ, వైద్య విద్వాన్, ఉర్దూలలో పాండిత్యం అయితే కలవారండి. మరి ఈయన యొక్క రచనలు చూద్దామండి. ముందే చెప్పాను, సమానత్వం కోసం స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల గురించి చేశారు కదండి. నిమ్న జాతి ముక్తి తరంగిణి అంటారండి. నిమ్న జాతి ముక్తి తరంగిణి ఎవరండి? కుసుమ ధర్మన్న గారి రచన అండి. నల్ల దొరతనము, హరిజన శతకము, మా కొద్దీ తెల్లదొరతనము. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మా కొద్దీ తెల్లదొరతనం గరిమెళ్ళ సత్యనారాయణ కూడా రచించారండి. ఇక్కడ ఈ యొక్క క్లారిటీగా అయితే మనం ఉండాలండి. కుసుమ ధర్మన్న గారి రచన కూడా మా కొద్దీ తెల్లదొరతనము, అదేవిధంగా గరిమెళ్ళ సత్యనారాయణ కూడా ఉన్నాయి. మరి హరిజన శతకము, కుసుమ ధర్మన్న హరిజన శతకము. మరి కుసుమ ధర్మన్న చదువుకునే రోజుల్లో ఎవరి వలన సంఘ సంస్కరణల పట్ల ఆకర్షితులయ్యారంటే కుసుమ ధర్మన్న కందుకూరి వీరేశలింగం. మరి ఈయన ఒక దళిత కవి అండి. కుసుమ ధర్మన్న ఎవరి నుండి స్ఫూర్తి పొంది అంటరానితనం నిర్మూలించాలని లక్ష్యంతో తప్పించారు అంటే బిఆర్ అంబేద్కర్. అందుకే నిమ్మన జాతి గురించి ఆయన చెప్పడం, పోరాటం జరిగిందండి. నల్లదొరతనం అంటూ నిరసించారండి. హరిజన శతకాన్ని కూడా ఈయన రచించారండి. మరి మేలుకొలుపు పాఠ్యాంశం ఏ రచన అనుబంధం నుండి గ్రహించారు అంటే హరిజన శతకము. ఇప్పుడు గుర్తుండిపోద్దండి హరిజన శతకం అంటే. హరిజన శతకము కుసుమ ధర్మన్న. మేలుకొలుపు ఏం మేలుకొలుపుతున్నాడు? నల్లదొరతనము, నిమ్న జాతి వర్గాలకు మేలుకొలుపు లాంటి పదాన్ని హరిజన శతకంలో రచించి మేలుకొలుపు చేస్తున్నాడండి అందరికీ. మరి భరతమాత కోరిన వరాలనిచ్చే పారిజాత వృక్షం లాంటిదండి ఈ భరతమాత. మరి భరతమాత కాళిదాసు వంటి కవుల కన్నా విద్యావతి అండి. మరి ఈయన చెప్పినటువంటి లైన్లు చూద్దామండి. కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్నా వీరమాత అండి. ఎలాంటి వీరులండి? కృష్ణదేవరాయలు లాంటి వీరులను కన్నా వీరమాత అండి. భరతమాత కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న పుణ్యభూమి అండి. కోహినూరు వజ్రం వంటి మనులను కన్నా రత్న గర్భభూమే మన భారతమాత.
మరి అనగారిన ప్రజల కన్నీటి సముద్రం ఆరిపోయేదాకా నడపాలి. అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా సాగించాలి. మదత్రయం అంటే ఏమిటో చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మదత్రయం విద్యా గర్వం, విద్య, ధన, కుల గర్వాలనే మదత్రయం అంటారండి. విద్యా గర్వం, విద్య ఎక్కువ, నాకు చాలా ఎక్కువ వచ్చు అనే గర్వము, ధనం ఎక్కువ ఉందనే గర్వము, పెద్ద కులం అనే గర్వము, ఈ మూడు గర్వాలని కూడా మదత్రయం అంటారండి. ఓకేనండి. మరి ఈ పాఠంలో మేలుకొలుపు అనే పాఠంలో ఉన్నటువంటి పదాలు అర్థాలు చూద్దామండి. సత్కవి పుంగనుడు అంటే మంచి కవులలో శ్రేష్ఠుడు. పుంగవము అంటే ఎద్దు. వెలది అంటే స్త్రీ. నారి అంటే స్త్రీ. ఆది అంటే మొదలు. తనరు అంటే ఒప్పు. మరి అతుల అంటే సాటి లేని. అతుల అంటే తుల అంటే సాటి ఉన్నది. అతుల అంటే సాటి లేని. నెగడు అంటే అతిశయించు. మహిత అంటే గొప్పదైన. రామ స్త్రీ. సంఘాత అంటే సమూహం. అగము అంటే పాపము. విదూర అంటే దూరంగా పెట్టనని. సన్నుతి చేయర హర అంటే పొగడ్తా అండి. యాచకులు అంటే భిక్షువులు. మున్నీరు అంటే సముద్రము. దుర్ధరము అంటే భరింపరానిది, దుర్భరము. బడబానలము అంటే సముద్రములో ఉండే అగ్నిని బడబానలము అంటామండి. అంగకములు అంటే అవయవములు. దందము అంటే హృదయము. ప్రదిత అంటే కీర్తిగల. తరుణము అంటే సమయం. పాతకము అంటే పాపము. వెలది అనగా అర్థము స్త్రీ. తల్లి సమానార్థక పదాలు చూద్దామండి. జనని, మాత. నారి, వెలది, పొలతి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నారి సమానార్థక పదం, వెలది, పొలతి. కాలము సమానార్థక పదం, సమయం, తరుణం. పాపము సమానార్థక పదం, పాతకం, దురితం. కవి వికృతి పదం కయ్యి. విద్యే వికృతి విద్య. కన్నడు వికృతి కృష్ణుడు. విద్య అవిద్య వ్యతిరేక పదం. పుణ్యం వ్యతిరేక పదం పాపం. సద్గుణం దుర్గుణం. మరి విగ్రహవాక్యాలు సమాసం పేరు చూద్దామండి. అక్క చెల్లెలు. అక్కయును చెల్లియును ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు. తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. ధర్మాధర్మములు. ధర్మమును అధర్మమును ద్వంద్వ సమాసం. పాపపుణ్యాలు. పాపమును పుణ్యమును ద్వంద్వ సమాసము. ఇక్కడ సంక్లిష్ట వాక్యాలుగా క్రింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయాలండి. మరి భరతమాత కవులను కన్నది. భరతమాత కవులను పెంచింది. భరతమాత కవులను కని కామ ఖచ్చితంగా పెట్టాలండి. పెంచింది. హక్కులకై పోరాడాలి. హక్కులను సాధించాలి. హక్కులకు పోరాడి సాధించాలి. కామ మాత్రం తప్పనిసరిగా ఉండి తీరాలి. దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తితో జీవించాలి. దేశభక్తి కలిగి జీవించాలి. ఇక్కడ సందులు చూద్దామండి. రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వసంధి అండి. ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఎత్వసంధి అండి. ఈయనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి. నెక్స్ట్ పాఠంలో వస్తారు, మీకు చూపిస్తానండి. మరి సీత ప్లస్ అమ్మ సీతమ్మ. చాలిన ప్లస్ అంత చాలినంత. వచ్చిన ప్లస్ అందుకు వచ్చినందుకు. సీత ప్లస్ అన్నది సీతాయ అన్నది. మేన ప్లస్ అత్త మేనత్త మేనయత్త. ఒక ప్లస్ ఒకనొక. ఇక్కడ క్రింది అభ్యాసాలు పరిశీలించి రాయాలి. మరి తగిన ప్లస్ అంత. చూసినప్పుడు చూసిన ప్లస్ అప్పుడు. ఇచ్చిన ప్లస్ అంత ఇచ్చినంత. చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అక్కడ ఫోటో చూసామండి. ఆయన జననం 1861లో జన్మించారండి. మరి మరణం 1941, అంటే స్వాతంత్రానికి ముందు 6 సంవత్సరాల ముందే చనిపోవడం అయితే జరిగిందండి. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదు విశ్వకవి అండి. ఎవరు? విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యావేత్త, సంగీతకర్త అండి, సంగీతకర్త. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ, ఇంగ్లీషులోని
సాహిత్య ప్రక్రియలలో విస్తృతంగా అయితే రచనలు చేశారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని 1913 సంవత్సరంలో పొందడం అయితే జరిగిందండి. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రచనకు నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చింది అంటే గీతాంజలి రచనకండి. మరి జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొల్పినటువంటి ఈ మహనీయుడే మన రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అనే కవిత గీతాంజలిలోదండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అని రాసినటువంటి కవితే గీతాంజలిలోదండి. ఎక్కడ మనసు నిర్ణయంగా ఉంటుందో అనే కవితను అనువాదించింది గూడపాటి వెంకటచలం అండి. ఈయనండి గూడపాటి వెంకటచలం అండి. మరి జననం 1894 అండి. 1894, మరణం 1979 అండి. మరి గూడపాటి వెంకటచలం కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త కూడా అండి. మరి ఈయన గూడపాటి వెంకటచలం తెలుగు వచనాన్ని సానబెట్టినటువంటి రచయిత అండి. ఈయన తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత గూడపాటి వెంకటచలం. ఈ చలంగారు స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి, చలంగారు చలించిపోయి స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి పరితపించారండి. మరి గూడపాటి వెంకటచలం ఉపాధ్యాయుడిగా, పర్యవేక్షకుడిగా తాను గమనించినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రచించిన పుస్తకమే బిడ్డల శిక్షణ. ఇదండి బిడ్డల శిక్షణ. మరి శిక్షణ ట్రైనింగ్ అనేది బాగా ఇవ్వడం అలవాటు అయిపోయిందండి. ఎవరికండి? గూడపాటి వెంకటచలానికి. మరి తాను చూసినటువంటి పర్యవేక్షకుడిగా, తాను గమనించినటువంటి ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు తాను గమనించినటువంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని రచించినటువంటి పుస్తకమే బిడ్డల శిక్షణ. మరి విద్యను మరియు పెంపకాన్ని మేళవించవలసినటువంటి అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడే ఈ గూడపాటి వెంకటచలం అండి. మరి ఉపాధ్యాయులు అంటేనే పిల్లల ప్రేమికులండి. ఖచ్చితంగా పిల్లల ప్రేమికులు అవుతారండి. మరి అలాంటి వాళ్ళలో మరి పిల్లల ప్రేమికుడు గూడపాటి వెంకటచలం అండి. తర్వాత పటం ధర్మ నిర్ణయం. ఈ ప్రక్రియ చారిత్రక కథ అండి. ఇతివృత్తం స్థల పురాణం గురించి తెలపడం అండి. మరి ధర్మ నిర్ణయము పాఠ్యాంశ రచయిత సేకరణ అండి. అది సేకరించినటువంటి పాఠం అండి. మరి ఈ ధర్మ నిర్ణయం పాఠ్యాంశం ఏ రచనల నుండి సేకరించారు అంటే ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యము అనే ఈ రచనల నుంచి సేకరించిన పాఠమే ధర్మ నిర్ణయం. మరి ఈ ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం ఎవరు రచించారు అంటే విశ్వనాథ సత్యనారాయణ. మరి ఈ ధర్మం కోసం కన్న కడుకుకే మరణశిక్ష విధించినటువంటి మాధవవర్మ అనే రాజు ధర్మనిరతని తెలియజేయడము ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశమే ధర్మ నిర్ణయము. ఎవరండి ఇక్కడ? కన్న కొడుకే మరణశిక్ష విధించినటువంటి రాజు మాధవవర్మ. మరి విజయవాడ కోట వీధిలో సాయంకాలం రాకుమారుడు విహారానికి వెళుతున్నాడు. ఎక్కడండి? కోట వీధిలో సాయంకాలం పూట వెళ్తున్నాడు. ఎవరు? రాకుమారుడు విహారానికి వెళ్తున్నాడండి. మరి రాకుమారుడు 10,000 సువర్ణములు ఇచ్చి, సువర్ణం అంటే బంగారం ఇచ్చి గాలి వేగంతో వెళ్ళగలిగినటువంటి అరేబియా జాతి గుర్రాలు కొన్నాడండి. 10,000 సువర్ణం, 10,000 బంగారు కాసులు ఇచ్చి గాలి వేగంతో వెళ్ళగలిగినటువంటి అరేబియా జాతి గుర్రాలు కొన్నాడండి. మరి ఈ రాకుమారుడు గుర్రం కింద పడి ఒక యువకుడు మరణించాడు. మహారాజు ఆ రాకుమారుడికి మరణశిక్ష విధించాడండి. మరి ఈ ధర్మ నిర్ణయం అనేది పాఠంలోనే. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి పదాలు అర్థాలు చూద్దామండి. రథం అంటే తేరు, వదనం అంటే ముఖం, ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు, ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు, శోకము అంటే ఏడ్పు, సపర్యలు సేవలు, ఆనతి అంటే ఆజ్ఞ. మరి యాగంటి పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలో ఎక్కడండి? యాగంటి పుణ్యక్షేత్రము కర్నూలు జిల్లాలో నల్లమల కొండలలో కలదండి. ఈ యాగంటిలో పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో కనిపిస్తుంటారండి. పార్వతీ పరమేశ్వరులు యాగంటి పుణ్యక్షేత్రంలో ఎవరు కనిపిస్తారు? పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో ఎక్కడ కనిపిస్తారు? యాగంటి పుణ్యక్షేత్రంలో. ఓకేనండి, గుర్తుంచుకోండి. యాగంటి ఆలయం వెలుపల గల కొలనే అగస్త్య పుష్కరిణి అండి. అగస్త్య పుష్కరిణి. యాగంటిలో కొలంలో ఉన్నటువంటి నంది విగ్రహము రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందండి. యాగంటి కొలంలో ఉన్నటువంటి నంది విగ్రహం అండి. మరి యాగంటిలో 3 సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు ఉన్నాయండి.
వీరబ్రహ్మం గారు యాగంటి గుహలలోనే కూర్చొని కాలజ్ఞానం రాశారండి. ఏ గుహలండి? యాగంటి గుహలలో. మరి యాగంటిలో ఉన్నటువంటి ఆలయమే ఉమామహేశ్వర ఆలయం అండి. అసువులు అంటే అసువులు బాసారు అంటారు కదా, అంటే ప్రాణాలు వదిలారు అని. గడియ అంటే 24 నిమిషాలండి. గడియ గడియకు 24 నిమిషాలండి. పర అంటే ఇతర. అశ్వం అంటే గుర్రం. సువర్ణ అనగా అర్థము బంగారము. అశ్వం అనే పదానికి సమానార్థక పదాలు గుర్రం, హయం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హయం అన్నా కూడా గుర్రమేనండి. మరి సూర్యుడు అనే పదానికి సమానార్థక పదాలు ఆదిత్యుడు, రవి. రథం అనే పదానికి వికృతి ఆరథం. మేబీ ఇది వికృతి కాదండి, వ్యతిరేక పదం అండి ఆరథం. మరి కుమారుడు అనే పదానికి వికృతి కుమారుడు. ఆజ్ఞ అనే పదానికి వికృతి ఆన. ఉదయిస్తాడు అనే పదానికి వ్యతిరేక పదము అస్తమిస్తాడు. అన్యాయం, న్యాయం. సుఖం, దుఃఖం. సామాన్యం, అసామాన్యం. ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలండి. మరి ఈ పాఠం చివర ద్విగు సమాసం గురించి ఇచ్చాడండి. మరి సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలనే ద్విగు సమాసాలు అంటారండి. 4 లోకాలు, ముల్లోకాలు, పంచపాండవులు, నవధాన్యాలు, 3 కన్నులు, 7 ద్వారాలు, చతుర్వేదాలు, సప్తవర్ణాలు. వీటిలో పూర్వపదం సంఖ్యావాచకాన్ని, ఉత్తర పదం నామవాచకాన్ని చూస్తుందండి. కాబట్టి ఇక్కడ ద్విగు సమాసం గురించి చెప్పడం జరిగిందండి. మరి క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అత్వసంధి. తిరగకేమి, తిరగాక ప్లస్ ఏమి, తిరగకేమి అత్వసంధి. రామ ప్లస్ అయ్య, రామయ్య. ఇది చాలా చాలా ఈజీగా ఉంటాయండి. ఇక్కడ మొదటి పదము పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి అక్షరము అకారం వస్తుందండి. అకారానికి ఆ వచ్చినప్పుడు ఇక్కడ దీర్ఘం రాలేదు కాబట్టి, ఒకవేళ దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి అండి. ఇక్కడ దీర్ఘం రాలేదు కాబట్టి అత్వసంధి అండి. మరి నెక్స్ట్ జరగకేమి, జరగాక ప్లస్ ఏమి, జరగకేమి అత్వసంధి అండి. రామక్క, రామ ప్లస్ అక్క, రామక్క అత్వసంధి. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, సీతమ్మ అత్వసంధి. క్రింది సంధి పదాలను కలిపి రాయండి. రవ్వ ప్లస్ అంత, రవ్వంత అత్వసంధి. చింత ప్లస్ ఆకు, చింతాకు అత్వసంధి. వెంక ప్లస్ అప్ప, వెంకప్ప అత్వసంధి. ఇక్కడ సంయుక్త వాక్యం గురించి ఇచ్చాడండి. మరి ముందు పాఠంలో మనం సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యం గురించి చూసాము. ఈ పాఠంలో మనం సంయుక్త వాక్యం గురించి చూద్దామండి. సమప్రాధాన్యం గల 2 కానీ అంతకన్నా ఎక్కువ వాక్యాలు కలయిక వల్ల సంయుక్త వాక్యం అనేది ఏర్పడుతుందండి. సంయుక్త వాక్యంలో అన్ని ప్రధాన వాక్యాలు ఉంటాయి. అంటే సంయుక్త వాక్యాల్లో కాబట్టి, కానీ, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయండి. కాబట్టి మనం ఇక్కడ సంయుక్త వాక్యాన్ని ఈజీగా మనం గుర్తుపట్టవచ్చండి. మరి క్రింది వాక్యాలను గమనించి సంయుక్త వాక్యాలుగా మార్చండి. ఉదాహరణ చూసుకున్నట్లయితే మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. మధు కామా రహీం కామా జాన్ బడికి వెళ్ళారు. ఇది సంయుక్త వాక్యం అండి. అంటే మూడింటిలోని కూడా బాడీ, మిగతా రిమైనింగ్ బాడీ అంతా కూడా ఒకటే అండి. హీరో మాత్రం ఆడుతున్నాడు కాబట్టి అన్నట్లు కూడా కామా పెట్టి చేసేయచ్చండి. సీత అక్క, గీత చెల్లెలు. సీత, గీత అక్క చెల్లెళ్ళు. ఇవన్నీ కూడా సంయుక్త వాక్యాలండి. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. శారద సంగీతము నాట్యం నేర్చుకుంది. నగీన్ స్టేషన్కి వెళ్ళింది, రైలు వెళ్ళిపోయింది. నగీన్ స్టేషన్కి వెళ్ళింది కానీ రైలు వెళ్ళిపోయింది. మాధవి పరిగెత్తింది, బస్సు అందలేదు. మాధవి పరిగెత్తింది కానీ బస్సు అందలేదు. ఇక్కడ నెక్స్ట్ పాఠంలో త్రిజట స్వప్నం అండి. మరి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్యం అండి. ఇతివృత్తం సహానుభూతి, సహానుభూతి. త్రిజట స్వప్నం, సహానుభూతి. త్రిజట స్వప్నంలో పాఠ్యాంశ రచయిత ఆతుకూరి మొల్ల అండి. ఆతుకూరి మొల్ల. మరి కష్టాలలో ఉన్నవారిని మంచి మాటలతో ఓదార్చాలి తప్ప నిష్ఠూరమైనటువంటి మాటలతో బాధించకూడదని, రాక్షస స్త్రీలలో త్రిజట లాంటి మంచివాళ్ళు ఉంటారని తెలపడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశమే త్రిజట స్వప్నం. మరి ఈ యొక్క త్రిజట స్వప్నం రచయిత ఆతుకూరి మొల్ల ఎన్నో శతాబ్దానికి చెందింది అంటే 16వ శతాబ్దానికి చెందిన కవియత్రి అండి. మరి ఈమె రామభక్త కవియత్రి అండి. మరి ఆతుకూరి మొల్ల కడప జిల్లాలో గోపవరంలో జన్మించారండి. ఎక్కడండి? గోపవరంలో జన్మించారు. ఆతుకూరి మొల్ల రామాయణాన్ని రచించారండి. మరి ఈ మొల్ల రామాయణంలో 871 పద్య గద్యాలు ఉన్నాయండి. ఏంటండి?
పద్య గద్యాలు 871 ఉన్నాయండి. స్త్రీలు విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రచించారండి. తెలుగు సాహిత్యంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిగా మూట కట్టుకున్నటువంటి కవియత్రే ఆతుకూరి మొల్ల అండి. మరి త్రిజట స్వప్నం పాఠ్యాంశం మొల్ల రామాయణంలోని సుందరకాండలోనిదండి. సుందరకాండలోనిది. పదాలు అర్థాలు చూద్దామండి. కంటిన్ అంటే చూచితిని, ఇంతులు అంటే స్త్రీలు, అబ్బ అంటే సముద్రము, సుంబత్ అంటే ప్రకాశించు, కుటీరములు అంటే కిరీటాలు, ఎలమి అంటే సంతోషము, ద్వీపం అంటే ఏనుగు, ద్వీపం అంటే ఇది కదండి, ద్వీపం అంటే ఏనుగు, ఉజ్వలము అంటే వెలుగునది, శుద్ధాంతము అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. శుద్ధాంతము అంటే అంతఃపురము, సిద్ధము అంటే న్యాయమైనది, కఠినోక్తులు అంటే పరుషమైన మాటలు, వెరవకు అంటే భయపడకు, ఇమ్ముగా అంటే ఆనందముగా, మనుపుము అంటే బ్రతికించము, ధనుజకాంతల అంటే రాక్షస స్త్రీల, ఎడబాసి అంటే విడిచి, సుతుడు అంటే కొడుకు, పవనసుతుడు అంటే కొడుకు, పవన కొడుకు అంటే గాలి కొడుకు హనుమంతుడు, లెస్స అంటే బాగుగా, రాఘవుడు అంటే రాముడు, కపులు అంటే కోతులు, ఉరుగతి అంటే వేగంగా గొప్పగా అని అర్థమండి. ఉర్వి అంటే భూమి, ఉర్వి తనయ అంటే సీతాదేవి, తనయ అంటే కుమార్తె, భూమి సమానార్థక పదము ధరణి, సంతోషం ఎలమి, మాట సమానార్థక పదం ఉక్తి, కాంతి సమానార్థక పదం వెలుగు, భాష అమ్మ, కరుణ దయ. పిచ్చుక నేర్పిన పాఠం అనే కథ ఏ కథల నుండి గ్రహించారు అంటే వ్యక్తిత్వ వికాస కథల నుండి గ్రహించడం జరిగింది. ఏ పాఠం నుండి? పిచ్చుక నేర్పిన పాఠం. మరి ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనం అని తెలపడం నీతిగా కలిగినటువంటి కథే పిచ్చుక నేర్పిన పాఠము. ఓకేనండి. మరి క్రింది పదాలను విడదీయండి. శుద్ధాత్ముడు అంటే శుద్ధ ప్లస్ ఆత్ముడు శుద్ధాత్ముడు, రామ ప్లస్ ఆలయము రామాలయము, రవీంద్రుడు రవి ప్లస్ ఇంద్రుడు రవీంద్రుడు, కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు, భాను ప్లస్ ఉదయం భానుదయం, గురు ప్లస్ ఉపదేశం గురుపదేశం, పితృ ప్లస్ రుణం పితృణం, మాతృ ప్లస్ రుణం మాతృణం. ఇక్కడ పై మాటల్లో మనం చూసుకున్నట్లయితే అకారానికి ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుందండి. మరలా చెప్తున్నానండి. ఈ ఊ అరువులకు మరల అవే అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశం అవుతుందండి. కాబట్టి అలాంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి అండి. ఈ ఊరులకు అవే అచ్చులు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారండి. అకారానికి ఆలు సవర్ణాలండి. ఇక ఈ వర్ణానికి ఈలు సవర్ణాలైన దీర్ఘాలు ఏర్పడినటువంటి సంస్కృత పదాలండి. సంస్కృత పదాల మధ్య జరిగే సంధులనే సంస్కృత సంధులు అంటారండి. అందులో ఒకటే సవర్ణ దీర్ఘ సంధి అండి. విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి, కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు. ఇక్కడ రాంగ్ పడ్డదండి. విద్య దీర్ఘం ఉండదండి, విద్య మాత్రమేనండి, దీర్ఘం అయితే ఉండదండి. విద్య ప్లస్ అర్ధి విద్యార్థి, కోటి ప్లస్ ఈశ్వరుడు కోటీశ్వరుడు, వధు ప్లస్ ఉపేతుడు వధూపేతుడు, దేవ ప్లస్ ఆలయము దేవాలయము. ఇక్కడ సంయుక్త వాక్యాలుగా మార్చడం అండి. సీతకు ఆనందం కలిగింది, రామునికి ఆనందం కలిగింది. సంయుక్త వాక్యము సీతారాములకు ఆనందం కలిగింది. మరి త్రిజట బాధపడింది, ద్విజట బాధపడింది. సంయుక్త వాక్యము త్రిజటలు బాధపడ్డారు. మీరు కఠినంగా మాట్లాడకండి, మీరు కోపంతో మాట్లాడకండి అనేది మరి ఇక్కడ సంయుక్త వాక్యం అండి. హనుమంతుడు గొప్పవాడు, హనుమంతుడు మంచి భక్తుడు. సంయుక్త వాక్యం హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు. అపర్ణ సంగీతం నేర్చుకుంది, అపర్ణ నృత్యం నేర్చుకుంది. ఇక్కడ సంయుక్త వాక్యాన్ని చూసినట్లయితే అపర్ణ సంగీతము మరియు నృత్యం నేర్చుకుంది. ఇక్కడ
ప్రశ్నార్థక వాక్యాల గురించి తెలుసుకుందామండి. త్రిజట ఏం మాట్లాడుతుంది, సీత ఎందుకు బాధపడింది, ఇవన్నీ కూడా ప్రశ్న వేస్తున్నాయి కాబట్టి ప్రశ్నార్థక వాక్యాలు అంటారండి. మీరు కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు రాయండి. సీతకు రాముని గురించి ఎవరు తెలిపారు, రాఘవుడు అనగా రాముడండి. మరి ఆచార్యార్థక పదాలు చూద్దామండి. ఆచార్యార్థక వాక్యాలు చూద్దాము. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యపోతున్నాం. అవురా, సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. అబ్బా, హనుమ ఎంత బలవంతుడో. ఓహో, ఇది ఇల్లా నందనవనమ అంటే ఆశ్చర్యపోతూ మాట్లాడుతున్నటువంటి మాట్లాడి. అబ్బా, హనుమ ఎంత బలవంతుడో. ఓహో, ఇది ఇల్లా నందనవనమ. ఈ విధంగా మనము ఆశ్చర్యార్థక వాక్యాలని చెప్పుకుంటామండి. నెక్స్ట్ పాఠం పేరు డూడు బస్వన్న. ప్రక్రియ చూసుకున్నట్లయితే జీవిత చిత్రం అండి. ఇతివృత్తం సంస్కృతి గురించి తెలపడం అండి. మరి ఈ డూడు బసవన్న పాఠ్యాంశ రచయిత రావూరు భరద్వాజ గారండి. ఎవరండి? డూడు బసవన్న పాఠ్యాంశ రచయిత రావూరు భరద్వాజ గారండి. మరి గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం అనేది ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశమే. మరి డూడు బసవన్న రచించారండి. మరి రావూరు భరద్వాజ డూడు బసవన్న పాఠ్యాంశాన్ని రావూరు భరద్వాజ గారు రచించడం జరిగిందండి. ఈయనేనండి రావూరు భరద్వాజ. మరి గంగిరెద్దుల వారి మీద ప్రేమతో ఈ పాఠాన్ని డూడు బసవన్న అనే పాఠాన్ని రచించారండి. ఈయన జననం 1927. మరి 1927 యొక్క స్పెషల్ సోషల్లో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే ఒక్కొక్కసారి మనము వింటూ పాసివ్లోకి వెళ్ళిపోతుంటాం, ఒక్కొక్కసారి యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. అందుగురించి సంవత్సరాలు వచ్చినప్పుడు మిమ్మల్ని యాక్టివ్ చేయడానికి నేను ఇటువంటివి మీకు అందిస్తుంటానండి. 1927 యొక్క విశిష్టత మీకు తెలిస్తే సోషల్లో కానీ సైకాలజీలో కానీ తెలిస్తే మీకు కామెంట్ అయితే చేయండి. మరణం 2013 అండి. మరి రావూరు భరద్వాజ 1927, 2013. మరి ఈయన రావూరు భరద్వాజ గారు గుంటూరులో తాడికొండలో జన్మించారండి. తాడికొండలో. మరి రావూరు భరద్వాజ రచించినటువంటి తొలి కథ వెమల. ఓకేనండి. ఈయన మొత్తం 37 కథా సంపుటాలు రచించారండి. ఎవరండి? రావూరు భరద్వాజ గారు 37 కథా సంపుటాలు. మరి ఆయన రచించినటువంటి కథా సంపుటలో కొన్ని చూద్దామండి. అపరిచితులు, కథాసాగరం ఎవరు రచించారండి? రావూరు భరద్వాజ గారండి. ఈయన 43 పిల్లల కథలు రచించారండి. మరి అందులో కొన్ని చూసేద్దామండి ఇక్కడ. మరి ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం, ఈ రెండు కూడా ఇందులో రెండింట్లో కూడా 2 కథల్లో కూడా ఒక జంతువు ఉందండి. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం. మరి ఆయన డూడు బసవన్నలో కూడా గంగిరెద్దుల గురించి వాళ్ళ పాలన గురించి వాళ్ళ జీవన విధానం గురించి చెప్తున్నది కాబట్టి ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం రావూరు భరద్వాజ గారు రచించారండి. మనం మొత్తంగా రావూరు భరద్వాజ గారు రచించినటువంటి మొత్తం నవలలు 17 నవలలు అండి. అందులో కరిమ్రింగిన వెలవబండు, కరి అంటే ఏనుగండి. ఇక్కడ కూడా ఒక జంతువు వచ్చిందండి, జలప్రలయం. ఇవి రావూరు భరద్వాజ గారి నవలండి. మరి రావూరు భరద్వాజ రచించినటువంటి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే పాకుడ్రాలండి. ఈ పాకుడ్రాలు చాలా ఫేమస్ నవలండి, చాలా ఫేమస్. మరి డూడు బసవన్న పాఠ్యాంశం ఏ రచన నుండి గ్రహించారు అంటే జీవన సమరం అనే రచన నుండి రచించారండి. మరి రావూరు భరద్వాజ రచించినటువంటి యథార్థ జీవుల యథార్థ గాథ పిలువబడే రచనే జీవన సమరం. యథార్థ గాథ అండి. వ్యథార్థ చూసుకోండి ఇక్కడ, వ్యథార్థ జీవుల యథార్థ గాథ, ఇది జీవన సమరం. ఈయన పొందినటువంటి పురస్కారాలు కేంద్ర కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, కళారత్న ఏపీ ప్రభుత్వంతో అందుకున్నటువంటి కళారత్న, లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఎవరండి? రావూరు భరద్వాజ గారండి. రావూరు భరద్వాజ గారండి ఇవన్నీ. మరి పరమేశ్వరుడు తన నంది చేత గంగిరెద్దు ఆట ఆడించాడు. గంగిరెద్దు ఆట మొదట్లో వినోద క్రీడగా మొదలై తర్వాత వృత్తిగా మారింది. బసవయ్య తన 6 అన్నదమ్ములలో పెద్దవాడు. మరి పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదామండి. డూడు బసవన్న పాఠ్యాంశంలో బసవయ్య ఉన్నారు. తన 6 అన్నదమ్ములలో పెద్దవాడు బసవయ్య అండి. బసవయ్య నాన్న వెంట వెళ్ళి గంగిరెద్దు ఆటలో రాండోలు వాయించేవాడండి. ఏం వాయించేవాడండి? రాండోలు. మరి బసవయ్యకు 5 పిల్లలు. పెద్దవాడు తన 2వ తమ్ముడి దగ్గర ఉంటున్నాడు.
మిగిలిన వాళ్ళు బసవయ్యతో పాటు వెళుతున్నారు. సహజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. జానపద కళారూపాలు కొండ ప్రాంతాలలో పుట్టి క్రమంగా ద్రావిడ దేశమంతా కూడా వ్యాపించాయి, విస్తరించాయి. కురవంజి అనేది ఒక జానపద కళారూపమే. కురవలు ప్రారంభించారండి. కురవలు ప్రారంభించినటువంటి జానపద కళారూపమే కురవంజి. కురవలు అంటే పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థల పురాణాలను, పవిత్ర కథలు, గాథల్ని ఆసువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులు చేసేవారు ఈ కురవలండి. కురవంజి కాలక్రమంలో ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదిగా నేడు మిగిలిందండి. కురవంజి నేడు దేనిగా మిగిలింది అంటే సోదిగా మిగిలిపోయిందండి. మకం అంటే నివాసము. మకం అంటే నివాసము. ఆప్యాయం అర్థము వాత్సల్యము. అనుగుణము అంటే అర్థము తగినట్లుగా. కనుమరుగు అంటే నాశనము. ఉదకము అంటే సమానార్థక పదము నాన్న, జనకుడు, ఉదకము. బసవయ్య సమానార్థక పదాలు వృషభం, ఎద్దు. సంతోషం సమానార్థక పదము ఆనందం, సంతసం. ఆనందం, సంతసం. రూపు మార్పు అంటే నాశనం చేయు అని అర్థమండి. మరి పట్టుకొని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండు అని. కాలు దువ్వు అంటే తగుకు సిద్ధపడడం. తిలోదకాలు ఇవ్వడము అంటే సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడాన్ని తిలోదకాలు ఇవ్వడం అని కూడా అంటుంటారండి. మరి క్రింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి. మహా ప్లస్ ఇస మహేశ. మహా ప్లస్ ఉదది మహోదది. రాజా ప్లస్ ఋషి రాజార్షి. ఇక్కడ పూర్వపదములో చివర ఆ అనేవి ఉన్నాయండి. పరపదములో మొదట్లో ఈ ఉ అరువులు వచ్చేయండి. క్రమంగా వాటి పదాల్లో క్రమంగా ఏఓఆర్లు అనేవి వచ్చేయండి. గుర్తుపెట్టుకోండి, ఏఓఆర్లు వచ్చేయండి. మరి ఏఓఆర్లను మనము ఎన్నులు అంటామండి. ఏఓఆర్లో గుణాలు అంటామండి. సారీ అండి, గుణాలు అంటామండి. ఏఓఆర్లను గుణాలు అంటామండి. మరి పరోపకారం అంటే పరా ప్లస్ ఉపకారం, పరోపకారము. రమ ప్లస్ ఇస రమే ఏ. జాతీయోద్యమం జాతీయ ప్లస్ ఉద్యమం యో ఓ ఏ ఓ ఆర్లు గుణాలు కాబట్టి గుణసంధి. దేవా ప్లస్ ఋషి దేవార్ ఆర్ గుణసంధి. మరి విడదీసిన సంధి పేరు రాయాలండి. సత్య ప్లస్ ఆగ్రహం. సత్య ప్లస్ ఆగ్రహం సత్యా త్యా దీర్ఘం వచ్చింది, సవర్ణ దీర్ఘసంధి. గిరి ప్లస్ ఈసుడు గిరి సవర్ణ దీర్ఘసంధి. గురు ప్లస్ ఉపదేశం గురు సవర్ణ దీర్ఘసంధి అండి. పితృ ప్లస్ రుణం పితృ సవర్ణ దీర్ఘసంధి అండి. మరి క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయడం. శైల ప్లస్ అగ్రం శైలా సవర్ణ దీర్ఘసంధి. ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు సవర్ణ దీర్ఘసంధి. మధు ప్లస్ ఊహ మధు ప్లస్ ఉదయం మధుదయం సవర్ణ దీర్ఘసంధి అండి. మరి ద్వంద్వ సమాన పదాలను విగ్రహ వాక్యాలు రాయాలండి. అందచందాలుము అందమును చందమును. కాలు చేతులు కాలును చేతులను. అన్నదమ్ములు అన్నయ్యను తమ్ముడియును. మరి విగ్రహ వాక్యాలను ద్విగు సమాన పదాలుగా మార్చి రాయడం అండి. రెండైన చేతులు రెండు చేతులు. మూడైన మాసాలు మూడు మాసాలు. ఐదుగురైన పిల్లలు ఐదుగురు పిల్లలు. మరి క్రింది వాక్యాలను మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. ఇటువంటి పదాలను మనము అనుమతి ఇవ్వడం అండి. అనుమత్యాధిక వాక్యాలు అంటారు. నీకు శుభం కలుగుగాక, నిండు నీరులు వర్ధిల్లు, నీకు మంచి బుద్ధి కలుగుగాక, నీకు డిఎస్సిలో మంచి ర్యాంక్ వచ్చి టీచర్ జాబ్ వచ్చుగాక. ఇవన్నీ కూడా ఆశీర్వాదక వాక్యాలండి. ఆశీర్వాదం. ఆంటోని నీకు దైవానుగ్రహము కలుగుగాక. ఇలాంటి వాక్యాలన్నీ కూడా వస్తాయండి. నాయన వర్ధిల్లు. రమేష్ రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, అనుమత్యార్థక వాక్యం అండి. సరోజ సద్విద్వ ప్రాప్తిరస్తు ఆశీర్వాదం అండి, ఆశీర్వాదం. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చు, అనుమత్యార్థక వాక్యం. నీకు ఎల్లడలా శుభం కలుగుగాక ఆశీర్వాదం. నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళరావచ్చు, అనుమత్యార్థక వాక్యం. సో ఈ విధంగా మనము కంపారిజన్ చేసుకుంటూ చేయాలండి. మరి ఇక్కడ జతపరచడం అండి. నువ్వు పద్యం చదివావా అనేది ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం అండి. అల్లరి చేయకండి అన్నది నిషేధార్థక వాక్యం అండి. అబ్బో పువ్వు ఎంత బాగుందో
ఇది ఆశ్చర్యార్థక వాక్యం అండి. ఆశ్చర్యార్థక. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగగాక అనేది ఇక్కడ ఆశీర్వాదక వాక్యం అండి. ఓకేనండి. మరి గురి అనే కథలో విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజే విక్రమసేనుడు. గురి అనే కథలో విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు విక్రమసేనుడు. విక్రమసేనుడు వద్ద ఉన్నటువంటి మంత్రి రాంభట్టు. రాంభట్టు ఎంతో తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు. విక్రమసేనుడికి గల వేట అంటే చాలా ఇష్టం. ఒకసారి తన పనివారితో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు విక్రమసేనుడు అండి. మరి లేడిపిల్లను గురి చూసి విక్రమసేనుడు కొట్టిన బాణం లేడిపిల్ల తప్పించుకోవడం వల్ల చెట్టుకు తగిలింది. భలే గురి అని ఒక సైనికాధికారి చప్పట్లు కొట్టాడు. రాజుకు తనను ఎగతాళి చేశారని కోపం వచ్చింది. రాంభట్టు సమయస్ఫూర్తితో లేడిని పారిపోమ్మని చెప్పడానికి మీరు చెట్టుకు బాణం వేసి భలే కుట్టారు అని చెప్పగానే విక్రమసేనుడికి సంతోషం వేసింది. మరి నెక్స్ట్ పాఠం అండి, ఎంత మంచివారమ్మా. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాసం అండి. ఇతివృత్తం జీవన వైవిధ్యం. ఎంత మంచి వారమ్మ పాఠ్యాంశం ఏ రచన నుండి గ్రహించారంటే యానాదుల రచన నుండి అండి. యానాదుల పుస్తకం రచయిత శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు అండి. ఎవరండి? వెన్నెలకంటి రాఘవయ్య గారు. యానాదుల రాఘవయ్య అని పెట్టుకోండి. వెన్నెలకంటి యానాదుల రాఘవయ్య. ఎందు గురించి అంటే యానాదుల పుస్తకాన్ని రచించారు కాబట్టి ఈయనండి యానాదుల రాఘవయ్య గారు. మరి ఈయన 1897లో జన్మించి 1981లో మరణించారు. మరి ఈయనకి నెల్లూరు గాంధీ అనే పేరు ఉందండి. వెన్నెలకంటి రాఘవయ్య గారికి నెల్లూరు గాంధీ అనే బిరుదైతే ఉందండి. మరి వెన్నెలకంటి స్వతంత్ర సమరయోధులు, సంఘ సేవకులు, చరిత్రకారులు కూడా అండి. మరి వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వాతంత్ర సమరంలో ఏ ఉద్యమంలో పాల్గొని 21 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి, ఏ సంవత్సరంలో జరిగిందని. మరి వెన్నెలకంటి రాఘవయ్య గారికి పద్మభూషణ్ లభించినటువంటి సంవత్సరం 1973. ఎప్పుడండి? 1973. వెన్నెలకంటి రాఘవయ్య గారు యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రచించారండి. వెన్నెలకంటి రాఘవయ్య తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలను అయితే రచించారండి. ఎంత మంచి వారమ్మా, యాడికి పోయినాడమ్మా అని పాడుకుంటూ నిరాడంబర జీవనశైలిలో సాక్షాత్కరించు కష్టజీవులు యానాదులు. ద్రవిడ వలసలకు పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్న ఆనాటి మానవులే యానాదులు. వెన్నెలకంటి రాఘవయ్య గారు రచించినటువంటి యానాదులు. మరి ఆనాటి అనాది అనే పదము నుండి, ఏ పదం అండి? అనాది అనే పదము నుండి యానాది అనే పదం పుట్టిందండి. దక్షిణాన పొన్నేరు అంటే తమిళనాడులో, ఉత్తరాన కృష్ణ అంటే ఏపీ మధ్య ప్రాంతమే యానాదుల తొలి స్థానం అండి. దేశం యొక్క ధాన్యరాశులు, ఎలుకలు నశింప చేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతర కష్టపడుతున్నటువంటి కష్టజీవులు యానాదులండి. మరి దక్షిణ దేశపు ఆదివాసులు అందరిలో కూడా యానాదులే అందగాళ్ళు. జాడలు తీయడం అంటే కూపీలు తీయడంలో వీరుకున్న నేర్పు పోలీసులు, వేటగాళ్ళు ఉపయోగించుకుంటుంటారండి. వైద్యులు మూలికలు యానాదుల ద్వారానే సమకూర్చుకుంటారు. కుండ కషాయాలు, మూలికలు వీరు ఔషధాలండి. యానాదులు వేదాంతులు, అల్ప సంతోషులు అవడం వల్ల వారి జీవితంలో ఈర్ష్యాద్వేషాలు, అసూయ కనిపించవు. మరి నేటి కాలంలో ఈర్ష్యాద్వేషాలు, అసూయ అనేది తారాస్థాయిలో ఉందండి. మరి అలాంటి యానాదులకి ఏమీ అటువంటి అసూయ అనేది పెద్దగా ఉండేది కాదండి. పస్తుకు పండగకు అంత భేదం లేకపోవడమే యానాదుల జీవయాత్రకు ఊతకర్ర లాంటిదండి. యానాదులు మితభాష అంటే తక్కువ మాట్లాడుతుంటారు. యానాదులు ఏకభుక్తులు. మాంసాహారంతో పాటు ఆకుకూరలు ఆహారంలో భాగంగా తినేవారండి. ఏకభుక్తులు అంటే ఒకేసారి తినవండి. యానాదులు తినే పండ్లు కలే పండ్లు, నాగజముడు, బిక్కి పండ్లు. నెక్స్ట్ అండి, యానాదులకు ఉగ్గుపాలుతో అలవాటైనటువంటి గుణమే మొగమాటము.
యానాదు ప్రదర్శించే యక్షగానము గ్రామస్తులకు బాగా ఆకర్షించింది. యానాదులు భాగవతం చూడడానికి 5-6 మైళ్ళ నుండి జనం వస్తుంటారండి. స్త్రీ వేషాలు మగవాళ్ళు ధరిస్తారు. యానాది స్త్రీలు పాటలు బాగా పాడుతుంటారండి. ఈ యానాది స్త్రీలు మరి స్త్రీలు పాటలను వస్తా పదరా వస్తా పనికి వస్తా పదరా రాస్తా పనికి అని మొదలుపెట్టి ధనము దాచుట దొంగతనము అని పాటతో ముగిస్తుంటారండి. యానాదుల దైవం వెంకటేశ్వరులు టెంకాయలలో తులసి దళాలతో చులకనగా తృప్తి పడతాడని వీరి ఉద్దేశం అండి. మరి యానాదులు వేటకు వెళ్ళే ముందు ఎవరికి మొక్కుతారు అంటే కాట్రాయుడికి మొక్కుతారండి. మరి యానాదులు సాంక్రమిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసి ఉండే చెట్టు దగ్గర, గ్రామ చావుళ్ళ దగ్గర ప్రార్థిస్తారండి. యానాదులకు పెట్టని భూషణములు చల్లని చూపుల మందహాసము, ప్రతిబింబించే కనుదోయి మితభాషణ, సహజమైనటువంటి వినయము, ఆకర్షణీయమైనటువంటి అమాయకత్వం ఇవన్నీ కూడా వాళ్ళకి భూషణములండి. యానాదులు మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి వరమే వెన్నెలకంటి రాఘవయ్య గారండి. మరి ఈ యొక్క 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అర్థాలు చూద్దామండి. అంకె అంటే వంశం, అంగడి కొట్టు, అంబుది సముద్రం, అగము పాపం, అజ్ఞానం జ్ఞానం లేకపోవడం, అతుల సాటిలేని, ఒద్దిక అనుకూలత స్నేహం, వసగుట ఇచ్చుట, కథనం యుద్ధం, కపటం మోసం, కపి కోతి, కాంస్యం కంచు, అజ్జి సముద్రం, అవగతము తెలియబడినది, ఆపన్నులు ఆపదలో ఉన్నవారు, ఆవశ్యకత అవసరం, ఆలు భార్య, కాలుడు అంటే యముడు, కావలి అంటే రక్షణ, కిని అంటే కోపించు, కూడు అన్నం, కూర్మి అంటే స్నేహం, ఇంకుట అంటే ఎగిరిపోవుట, ఇంతి స్త్రీ, ఇమ్ముగా అంటే కుదురుగా స్థిరంగా, ఉత్తరీయం అంటే కండువ, ఉదకము నీరు, ఏకభుక్తులు అంటే ఒక పూట మాత్రమే తినేవారు, కొటీరము అంటే కిరీటము, కోమలి అందమైన స్త్రీ, చేటు కీడు అనర్థము, డందము హృదయం, తనయ కూతురు, తనరు అంటే ప్రకాశించు, ఎరుక అంటే జ్ఞానము, తర్కించు చర్చించు, తరుణము అంటే తగిన సమయము, తలపోయి అంటే ఆరాటపడు లేదా తొందరపడు, తలపోయి ఆలోచించు, తనూభవుడు అంటే కుమారుడు, పోలతి అంటే స్త్రీ, పుంగవం అంటే ఎద్దు, తెలలు అంటే నువ్వులు, తీవ్రత ఆధిక్యతం, తుల్యం సమానం, తెంపు సాహసం, తేటతల్లం చేయు, మిక్కిలి స్పష్టంగా వివరించు, దత్త అంటే ఇవ్వబడినటువంటి, ప్రదితం అంటే ప్రఖ్యాతి పొందినది, బుధుడు అంటే పండితుడు, బుడతడు బాలుడు, భాస్కరుడు సూర్యుడు, మదం గర్వం, మనవు అంటే బ్రతుకు, ధనుజులు అంటే ఆకు, దాన పశువులకు పెట్టు ఆహారము, దాసరథి శ్రీరాముడు, దీపము 4 వైపులా నీటితో చుట్టబడినటువంటి భూమే ద్వీపము, మున్నీరు సముద్రం, ముల్లె అంటే ధనము, మూలి అంటే రీతి తరగతి అని అర్థమండి, యాచకులు అంటే భిక్తుకులు, దుర్గతి అంటే చెడ్డ స్థితి, రూకులు అంటే నాణెములు, దుర్జరం అంటే భరింపలేనిది, వదనం అంటే ముఖం, దేదీప్యమానం అంటే మిక్కిలి ప్రకాశవంతంగా, సుంత అంటే కొంచెము, నెమ్మి అంటే క్షేమం, స్వాంతం అంటే హృదయం, పరవ అంటే ప్రవాహము. మరి ఈ యొక్క టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి పర్యాయ పదాలు అంటే అగము అంటే పాపము దురితం, అధికం అంటే ఎక్కువ మెండు, అనలం అగ్ని వహిని, అబ్ది సముద్రం జలది, అశ్వము గుర్రం తురగం, హయము అని కూడా అంటారండి, ఇంతి స్త్రీ వనిత, ఉదకము నీరు జలం, ఉర్వి భూమి, వసుధ. మరి వీడియో చివరికి వస్తామండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు అన్నీ కూడా లైన్ టు లైన్ చెప్పడం జరిగింది. మీకు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. కన్ను, నేత్రం, నయనం,
కపి కోతి మర్కటం, కుమారుడు తనయుడు, కూరిమి స్నేహం చెలిమి, కాశీ వారణాసి తరుణము సమయం, ధనుజులు అసురులు లేదా రాక్షసులు, దుఃఖము అంటే ఖేదము బాధ, నంది వృషభం ఎద్దు, నారి స్త్రీ పోలతి, పరులు ఒరులు ఇతరులు, పామరుడు అజ్ఞుడు నీచుడు, భాస్కరుడు సూర్యుడు బాణుడు, ప్రతీక గుర్తు చిహ్నం, మకం అంటే బస నివాసం, మదం అంటే గర్వం పొగరు, మాత అంటే తల్లి జనని, మేను అంటే శరీరం దేహం, రణం యుద్ధం పోరు, రథము అంటే తేరు స్యందనం, రాజు అంటే ప్రభువు భూపతి. ప్రకృతి వికృతులు చదవండి. అంబ అమ్మ, ఆకాశం ఆకాశం, ఆశ్చర్యం అచ్చెరువు, ఆహారం ఓగిరం, ఉత్తరీయం అంటే కండువ అండి, ఉత్తరిగం కథ కథ, గర్భం కడుపు, త్యాగం త్యాగం, దిశ దేశ, దీపం దివ్వె, దోషం దోషం, ధర్మం ధమ్మం, కవి కయి, కాలం కారు, పుణ్యము పుణ్యం, పుస్తకము పొత్తము, కార్యం కర్జం, భక్తి బత్తి, కుమారుడు కొమరుడు, సంతోషం సంతసం. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.